తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సాక్షి పేపర్ రిపోర్ట్ ఆధారంగా తమకు తామే వైసీపీ క్లీన్ చిట్ ఇచ్చుకోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యమతస్థుల ప్రాబల్యం పెంచి ఓటు బ్యాంకుగా మార్చుకునేలా వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కల్తీ నెయ్యితో లడ్డూలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసి తిరుమల పవిత్రతకు భంగం కలిగించినందుక జగన్కు క్షమాపణలు చెప్పాలని మాధవ్ ప్రశ్నించారు. కల్తీ మనస్తత్వం అలాగే కల్తీ పాలనతో వచ్చిన ఏదైతే పర్యవసానం ఉందో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం, దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన, దీనికి పరాకాష్ట ఇది. ఆ విధంగా తిరుమల తిరుపతి లడ్డూ విషయం కాదు, అనేక రకాల విషయాలు సేకరణ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ దగ్గర కూడా అక్రమార్కులకి ఈ విధంగా ఇచ్చే ఒక వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక ఆలోచనలో భాగంగా జరిగిన వ్యవస్థ. ఆ విధంగా గత ప్రభుత్వం మనం చూడటం జరిగింది. అది లడ్డూను కూడా వదలలేదు అంటే దీనికన్నా దారుణం ఇంకోటి లేదు. నిన్న ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని చెప్పాడు. నిజంగా మేము అడుగుతున్నాం, ఎందుకు ఎవరు క్షమాపణలు చెప్పాలి? ఇవాళ ఏవైతే ల్యాబ్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి మీ పేపర్ ఇచ్చిన అబద్ధాలపైన క్షమాపణలు చెప్పాలా అని చెప్పి అడుగుతున్నాం. పవిత్రమైన నెయ్యి బదులు ఇవాళ సింథటిక్ నెయ్యి వాడినందుకు క్షమాపణలు చెప్పాలా? 250 కోట్ల పైగా చేతులు మారాయని చెప్పి విస్పష్టంగా తెలుస్తుంది, అందుకు క్షమాపణలు చెప్పాలా? అంటే స్వామివారి యొక్క నిధులు దుర్వినియోగం అయిన క్షమాపణలు చెప్పాలా? 58 లక్షల కేజీల యొక్క నెయ్యి దీనికి వాడినట్టు, అంటే ఎవరైతే నిబంధనలు లేకుండా అక్రమ మార్గంలో నెయ్యిని కూడా చేయలేని యొక్క వ్యవస్థలు కలిగిన వ్యక్తుల ద్వారా వాళ్ళ యొక్క సంస్థల ద్వారా తెచ్చిన నెయ్యికి సంబంధించి చెప్పాలా? అలాగే అన్య మతస్థుల్ని పెద్ద ఎత్తున చైర్మన్లుగా, మెంబర్లుగా, అనేక రకాల ఉద్యోగస్తులుగా పెట్టి పవిత్రతను భంగం కలిగించే అనేక రకాల ఉద్దాంతాలు జరిగినందుక అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.